జనులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమంలోకి వెళ్దామండి. వరుడు వధువు గారు అలాగే ఇద్దరు కూడా ఎదురుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలనైనా ఇప్పటి వరకు నేను మీ దైవజనుల ద్వారా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి కొన్ని మాటలు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తెలియపరిచినటువంటి మాటలను తండ్రి వారి హృదయాల్లో ఫలింపచేయండి. ఆ మాటల ప్రకారంగా వారి జీవితాన్ని కొనసాగించడానికి మీ సహాయం అనుగ్రహించండి. వివాహ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం క్రమంగా మర్యాదగా జరిగించమని, సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని ఇక్కడ కూడిన మా అందరిని కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు బాగుగా కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా. మానవుల మేలు ఆమేన్. ప్రియులారా, మిక్కిలి ప్రియులైన ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనం కూడుకుని ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘము గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెలియుండుట వలనను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలనను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించేను. మరియు ఇది అందరూ ఘనముగాను ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను సులకనగాను శరీరీచ్ఛా కోరికలను పూనుకునకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనికి పూనుకునవలెను. ఈ హేతువులు, కొన్ని హేతువులు వివాహము ఎందుకు ఏర్పాటు చేయబడిందో, వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో కొన్ని హేతువులు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వినవలసిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరంగా పెంచబడినట్లను వివాహము ఏర్పాటు చేయబడినది. రెండవదిగా, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు దానిలోనే పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. మూడవదిగా, సుఖ దుఃఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునెను అనెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వీరిద్దరుగా నుండక ఏక శరీరముగా నొందురు.
అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వలన చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. స్త్రీలారా ప్రభువు వలె మీ పురుషులకు లోబడి ఉండండి. ఈ హేతువుల ప్రకారంగా వధూవరులిద్దరూ కూడా జీవించాలి, ఆ జీవితాన్ని కొనసాగించాలి. అలాగే వివాహ ప్రకటన చదువుతున్నానండి. అలాగే వచ్చిన వారు పెండ్లి కుమారుడు కూడా ఆమోదాన్ని తెలపవలసిందిగా ప్రభు పేట మనవి చేయుచున్నాను. వివాహ ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కమతవానగూడెం గ్రామ కాపరస్తులు తలారి చంద్రపౌలు గారు, అలాగే మేరీ గార్ల కుమారుడు తలారి సామ్యుయేల్, వయసు 26 సంవత్సరాలు ఆయనకును, పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంప కడప గ్రామ కాపరస్తులు దండే ఇజ్గియా రాజు గారు, ప్రేమలత గారి కుమార్తె దండే బ్యోలా రజని, వయసు 23 సంవత్సరములు ఆమెకును, 2025 అక్టోబర్ నెల 9వ తారీఖు గురువారం ఈ సమయాన సమస్త జనుల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరములో ఎరిచర్ల ఇస్మాయిల్ గారిచే పరిశుద్ధ వివాహము జరుగుటకు పెద్దలచే నిర్ణయించబడిను. కావున దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచబడుట సరికాదని, న్యాయమైన హేతువే ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అట్టి వారు తమ ఆక్షేపమును ఇప్పుడే తెలియపరచవలెను. ఇది 3వ ప్రకటన. మీరందరూ కూడా ఈ వివాహము సమూయేల్ అలాగే బ్యోలా రజనీ గారు వాళ్ళిద్దరు కూడా వివాహం జరగొచ్చండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు అన్న వాళ్ళందరూ కూడా మీ కుడి హస్తాలు పైకి చూపించి మీ ఆమోదాన్ని తెలపవలసిందిగా ప్రభు పేట మనవి చేయించున్నాను. అందరూ కూడా ఒకసారి ఫోటో దిగండి. తీసేయండి త్వరగా. అలాగే పెండ్లి కుమారుడు కూడా ప్రమాణం చేస్తారండి. అలా ఒప్పుకోలు వీళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేయించున్నాను. పెండ్లి కుమారుడు కూడా ఆమోదాన్ని తెలుపుతున్నారండి. వారి ఆమోదాన్ని కూడా మీరు వినవలసిందిగా ప్రభు పేట మనవి చేయించున్నాను. సమూయేలు, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతియున్నంత కాలము ఇతరునెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? రజనీతోనే కాపురం చేయదు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే సహోదరి కూడా చెప్పాలండి. బ్యోలా రజనీ గారు, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరునెవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? సామ్యూయల్తోనే కాపురము చేయుదును. ఆమేన్. ఓకేనండి. అలాగే వారిద్దరు కూడా ఆమోదాన్ని తెలిపారు కనుక పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుడికి ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు రావాల్సిందిగా ప్రభు పేట మనవి చేయించున్నాను. పెండ్లి కుమార్తె గారు, అన్నయ్య గారు, వదిన గారు వచ్చి
తల్లిగారు కూడా రండి. అలాగే పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు వారు కూడా రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. రండి. పెండ్లి కుమార్తె అన్నయ్య గారు, వదిన గారు, అలాగే తల్లి గారు వారు వచ్చారండి. ఇలా రండి, ఎదరకు రండి. మీరు ఎదరకు రండి. ఇలా ఎదురు బదురు తిరగండి. మీరిద్దరు ఇలా రండి. నన్ను మీరు రండి, మీరు ఓకే. మీరు ఏమవుతారు? అన్నయ్యనండి. పెళ్లి కుమార్తెకి అన్నయ్య. పెండ్లి కుమార్తె అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారండి. అలాగే సమయల్ గారిని మీ చెల్లెలు గారు ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నానండి. మీరమ్మ? ఇష్టపడుతున్నాను. అమ్మ మీరు? అమ్మగా ఇష్టపడుతున్నాను. ఓకే. అలాగే పెళ్లి కుమార్తె తండ్రి గారు, తల్లి గారు కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇవ్వండి. మీరు చేతులు పట్టి కుడి చేయి తీసుకుని బాబు కుడి చేతిలో మీరు కూడా వాళ్ళని అలా పట్టించండి. ముందు మీరు పట్టించండి, మీ ఇద్దరు పట్టించండి. ఇలా వస్తారండి, ఇలా వస్తారు. ఓకే. మీరు వెళ్ళండి, కూర్చోండి. ఓకే అండి. వీరిద్దరు కూడా తల్లిదండ్రులకు ఇష్టమైంది. అలాగే ఇరువురు తల్లిదండ్రులకు ఇష్టపడి వివాహాన్ని జరిగిస్తున్నట్లుగా వారిద్దరు కూడా పెళ్లి కుమార్తె తరపున వచ్చిన వారు కుడి చేయి తీసుకుని పెళ్లి కుమారు కుడి చేతిలో కలపడం జరిగింది. అలాగే వీరిద్దరు కూడా ప్రమాణకాలు చేస్తున్నారండి. కనుక మొదటిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో ప్రమాణకం చేస్తున్నారు. కాబట్టి మీ చెయ్యి ఆవిడ చేయబట్టుకోండి. ఇక్కడ గుత్తి మీద అలా పట్టుకోండి. ఓకే. నేను చెప్పినవి చెప్పండి. మైక్ ఒకసారి ఇవ్వండి. స్తోత్రం. హల్లెలూయా. సమయలను నేను బ్యూలా రజనీ అని నిన్ను నా భార్య అనగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను దేనికైనను కీడికైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా నుందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే. మీరు చెప్పండి. ఈ ప్రమాణాలు దేవుడు వింటున్నాడు, అలాగే సంఘం వింటుంది. కనుక ఈ ప్రమాణాలు చివరి వరకు ఉండాలి. బ్యూలా రజనీ అని నేను సమయలను నిన్ను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను
ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నియమము చెప్పున నియమము చొప్పున మేలుకైనను మేలుకైనను కీడికైనను కీడుకైనను కలిమియందును కలిమియందు లేమియందును లేమియందును వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యము మీకు లోబడి మీకు లోబడి ప్రేమించి ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవిత నీ ఎడల నీ ఎడల నమ్మకంగా ఉందునని నమ్మకముగా ఉంది ప్రమాణము ప్రమాణం చేయుచున్నాను. చేయుచున్నాను. ఆమేన్. ఈ ప్రమాణాలు దేవుడు విన్నారండి. అలాగే సంఘం అంతా కూడా చూస్తుండగా అలాగే ఈ పరిశుద్ధ మందిరంలో దేవుని సముఖమందు ప్రమాణాలు చేసి ఉన్నారు. అలాగే వ్యోలా రజనీని వివాహం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చారు? మంగళసూత్రం. ఈ భారత సాంప్రదాయ ప్రకారంగా వారి భార్యగా చేసుకోవడానికి మంగళసూత్రం తీసుకొచ్చారంటండి. ఆ మంగళసూత్రం తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనవి చేయించున్నారు. తీసుకురండి. మంగళసూత్రం తీసుకురండి. అలాగే ఆ మంగళసూత్రం నిమిత్తం మన మధ్యలో దైవజనరాలు ఎఫ్సి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మంగళసూత్రాన్ని పెండ్లి కుమార్తె మెడలో ధరింపజేస్తారు. అలాగే ఇంకోటి కూడా తీసుకురండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనరాలు ఎఫ్సి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటారు. సర్వసృష్టిగత దేవ, సర్వోన్నతుడా, జీవము గలవాడా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, ఈ పరిశుద్ధి వాహముని ఇదిగా జరిగించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. సహోదరుడు తండ్రి నాయన అయా సమయాలని అయా సహోదరాల పట్ల ప్రార్థిస్తున్నాం. విడివిడిగా ఉన్న వారిని నీ మహాకృపణ పట్ల ఈరోజు నా ప్రభు పరిశుద్ధన మందిరములో ఇటు రీతిగా ప్రవేశించడానికి మీరు ఇచ్చిన సమ్మను బట్టి అయా నీకే వందనాలు. ఇదిగో నాయన అయా నీ కుమారుడు ఇదిగో నాయన అయా ఇదిగో భారత సందర్భము దేవా మరి నిబంధనగా దేవా మంగళసూత్రములు తండ్రి కుమారుడు తండ్రి తన భార్య మెడలో కడుతుండగా అయ్యా ఇది మొదలుకొని వారి దాంపత్య జీవితంలో మిక్కిలి సంతోషముగా ఉండటానికి దయచండి తండ్రి. దాసులు చెప్పినట్టు తండ్రి హక్కుల ప్రిస్కవలే ఆశీర్వదకరంగా మేలుకరంగా వారు నడవటానికి సహాయం దయచండి. నిందించుటకు విరోధంకు అవకాశం ఇచ్చుకోకుండా దయచండి. కొందనాలు దేవాని కొందనాలు ఇదిగో నాయన మరి దేవా కుమార్తెకి నా ప్రభు మెడలో ధరింపు చేయించుండగా తండ్రి బిడ్డలిద్దరికీ నా ప్రభు తండ్రి మంచి ఆవిష్కాలం ఆరోగ్యము శక్తిని బలమును దయచేసి వేల వేల కోళ్ళది నా ప్రభు తండ్రి అయ్యా వీరి నా ప్రభు ఆశీర్వదకరంగా దేవా పిల్లలకు అభివృద్ధికి రీతిగా నా ప్రభు తండ్రి నాయన మేలుకరంగా ఉంచమని అడుగుతున్నాను. నీ కొందన అనేక మంది హస్తాలు ఇదిగో బిడ్డల పట్ల సాపుచుండగా నైనా నీ కుమారుడు దేవా ఇదిగో తన భార్య మెడల కింద నా ప్రభు అంగీకరించుకొని తండ్రి కడుతుండగా మీరే నా ప్రభు తండ్రి అయాభరలు మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపమనేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఇప్పటి వరకు పెళ్లి కుమార్తె ముసుగులో ఉన్నారు కనుక ఇప్పుడు పెళ్లి కుమారుడు జాయిగా ముసుగును తొలగించి ఈ మంగళసూత్రాన్ని ఆమె మెడలో ధరింపజేస్తారు. ఓకే, అందరూ కూడా చప్పట్లు కొడదాం ఒకసారి.
ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును ధరింపచేయడం జరుగుతుందండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మంగళసూత్రాన్ని ధరింపజేస్తున్నాము. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. అంగీకరించుతుంది. తండ్రి ఒకయు కొంచెం కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మురుముళ్ళు వేస్తాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రేమకును నిబంధనకు దండలండి, దండలు తీసుకురండి. ఒకరికొకరు సత్కరించుకుంటున్నారండి. కనుక ఒకరికొకరు ఎవరిలో అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారు ముందుగా వేస్తారు. కాబట్టి ఆ ప్రేమను ఇక్కడ వ్యక్తపరచవలసిందిగా ప్రభుపేట మనం చేయొచ్చు. సమయల్ గారే ఎక్కువగా యువలారజని గారు ప్రేమిస్తున్నారండి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ మీకు వందనాలనైనా. మీ మహాదయలో మహాకృపలో తండ్రి స్వామియల్ని అలాగే యోలా రజనీ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని విడివిడిగా ఉంటున్నటువంటి వీరిని నాయన ఈరోజు నైనా ఇదిగో తండ్రి మీ పరిశుద్ధ మందిరములో చేతులు కలుపుడు ద్వారా ఈ భారత సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రం కట్టుడు ద్వారా మీ నామమును బట్టి పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి మీరు చూపించినటువంటి మహాకృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీరు వీరిద్దరిని కూడా జతపరిచి ఉన్నారు కనుక ఏ మనుషులు వీరిలో ప్రవేశించి నాయన ఏమాత్రము నాయన ఎడబాటు కలగకుండా తండ్రి మీ ఆత్మ సహాయం చేత వీరి జీవిత కాలం అంతా కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ లోబడుతూ నాయన వీరి దాంపత్య జీవితంలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడానికి మీ సహాయం అనుగ్రహించమని, వీరిద్దరు కూడా రాబోయే దినాలలో ఒక ఆత్మీయ కుటుంబంగా ఎదిగే భాగ్యమని మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే సంఘ పెద్దలు సంతకాలు పెట్టాలి. పెండ్లి కుమార్తె సంతకాలు పెడతారు. అలాగే పెండ్లి కుమార్తెకి మేనమామ చుట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఎదరికి రావచ్చు. మేనమామ చుట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, లేవు. సంతకాలు ఝాన్సీ పెళ్లి కుమార్తె తరపున ఒక సంఘ పెద్ద గారు, పెళ్లి కుమార్తె తరపున ఒక సంఘ పెద్ద గారు రావాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేయించున్నారు. సంతకాలు పెట్టాలి. మేనమామ గారు చుట్లు పెడతారంటండి. కూర్చుంటే పెళ్లి కుమార్తె కూర్చుంటే మేనమామ గారు చుట్లు పెడతారు. తర్వాత సంతకాల కార్యక్రమం జరుగుతుంది. ఉన్నాయంట. రండి మేనమామ గారు రండి.
క్రైస్తవాడు హల్లెలూయా. క్రైస్తవాడు కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. పెళ్లి కుమారుడు గారు మేనత్త గారు ఉంగరము బ్రాస్లైట్ పెడుతున్నారండి. మేనమామ గారు మేనత్త గారు. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుదయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. పెళ్లి కుమార్తె తరపున సంక్రాంతి గారు ఒకరు. ఈ సమయం అతి సంక్రాంతి గారు ఒకరు. అలాగే పెళ్లి కుమారుడు మేనమామ గారు మేనత్త గారు అలాగే రింగులు బ్రాస్లైట్ పెడుతున్నారండి. గీతిను మనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. గీతిను మనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను ఈ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. నీ దీవెనలీవయ్యా. ఒక్క నిమిషం అండి. సర్టిఫికెట్ ఇచ్చి
దైవజనులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేయించున్నాను. దైవజనులందరూ కూడా వేదిక మీదకి ఓకే. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు లేచి నిలబడవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేయించున్నాను. ఇలా ఎదురు కొద్దిగా ఎదురుకెళ్ళండి. ఇలా ఎదురు బద్దరు తిరగండి. చేయి పట్టుకోండి. దేవుని మహాకృపలో ఈరోజు సహోదరులు సమయల్ గారు అలాగే వ్యోలా రజనీ గారు ప్రమాణకాలు చేయటం ద్వారా, చేతులు కలపడం ద్వారా, అలాగే భారత సాంప్రదాయ ప్రకారంగా వివాహం చేయడం, మంగళసూత్రం కట్టడం ద్వారా రమ్మనండి. ఎవరున్నారు? రమ్మనండి. ఉన్నారా? నేను అడిగాను, ముందే అడిగాను. సువన్ రాజు గారు అందరినీ రమ్మని చెప్పాను. ఆలయాలని కాదండి, పాస్టర్స్ అందరూ రమ్మని చెప్పానండి. పాస్టర్స్ అందరూ కూడా వేదిక మీదకి రమ్మని చెప్పడం జరిగింది. పాస్టర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రండి, ఆ వధువరులను ఆశీర్వదిందాము అని చెప్పడం జరిగింది. రండి, దయచేసి రండి. ఒకవేళ రండి దైవజనులు అందరం మేము సహోదరులమండి. ఆ వాలీలు అనేది ఏమి ఉండదు. అందరం కలిసి దేవుని తోటలో పనిచేస్తున్నాం కనుక వీరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాము. ఆ దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు, అలాగే వీరు కూడా వేరు కాకూడదు. రండి. అలాగే మీరిద్దరు మోకరించినట్లయితే దైవజనులు సువన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. మీరిద్దరు కూడా మోకరించినట్లయితే సువన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకుని ఓకే ప్రార్థన చేద్దామండి. దైవజనులు సువన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మనవడు సమయల్ రాజ్
అలాగే తన భార్యగా ఉన్నటువంటి బ్యూలా ఇరువురు వివాహం జరిగింది కనుక వీరిద్దరిని దీవిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన వివాహము అన్ని విషయములలో ఘనమైనదన్నారు. వివాహం ఘనంగానే జరిపించారు. మీకు వందనాలు. రాబోయే దినాలలో నూతన వధూవరులు వర్ధులుటకు మీ కృప దయచేయండి. ఇరువురు కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తెచ్చిన బంధుమిత్రులను దీవించండి, ఆశీర్వదించండి. ఏది ఏమైనా బిడ్డలు మేము కలిగి జీవించడం మీ కృప దయచేసి మీరే మంచి తెచ్చుకుంటారని మా కుటుంబంలో తలారి వారి కుటుంబంలో సమయాలు మంచి ప్రయోజకుడు అవటం మీ కృప దయచేసి మీరే మంచి తెచ్చుకుంటారని వ్యూలాను కూడా మీరు దీవించమని వ్యూలా కుటుంబాన్ని కూడా మీరు దీవించమని యేసయ్యను బట్టి ప్రార్థించి బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన బ్యూలాకి అదేవిధంగా శామ్యుల్కి సదాకాలము దేవుని కృప నిలుచునుగాక. ఆమె దేవరాన్ని దీవెనలు పాడము. లేచి కూర్చో. దైవజనులు ముందు ఆశీర్వదించండి. తర్వాత తల్లిదండ్రులు అలాగే బంధుమిత్రులందరూ కూడా వచ్చి ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. ముందుగా దైవజనులు ఎక్కడున్నా వచ్చి వారందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నాను. ఒకసారి గ్రూప్ ఫోటో కూడా దైవజనులు అందరూ కలిసి ఒక ఫోటో ఒకసారి. దేవరిని దీవెనలు. తల్లిదండ్రులు వచ్చి పెద్దలు వచ్చి బిడ్డని ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనవి చేయించున్నారు. పెద్దలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రండిగని
స్తోత్రం. దైవజనులు ఉన్నారు కదండి, ఎక్కువ మంది దైవజనులు ఉన్నారు. వారికి సపరేట్గా ఎక్కడైనా ప్లాన్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. దైవజనులకి అంటే లైన్లో నుంచోవడం పద్ధతిగా ఉండదు కాబట్టి దైవజనులకి ఒకసారి అక్కడ ఉన్నటువంటి వారు వీడని అనుబంధమే పోయేలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయని ప్రభువని సంకల్పమే పాడాలి ఒక ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయను వహ జీవిత పయనం, మొదలాయను వహ జీవిత పయనం, మరువరాజిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
ఏనాడు రాశాడు ఆ దేవుడు ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడు ఇలా జరిగింది ఈ రోజు వివాహమే. ప్రేమను కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేశావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాట.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, నాలో కలిగే సందడి, నాలో కలిగే సౌవడి, హృదయాలు స్పందించు వేళ ఈ వేళ, కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన, ఇదే సౌవడి, హృదయాలు స్పందించు
హల్లెలూయా. హల్లెలూయా. मुसीबत में मुझको संभाला और मुसीबत में हमको संभाला और मुसीबत में सबको संभाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला वो रखवाला वो रखवाला 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 यीशु है रखवाला वो रखवाला यीशु है रखवाला
हर मुसीबत में वो काम आया मुझे, हर मुसीबत में वो काम आया मुझे, मर्द मर्द यीशु ने बचाया मुझे, मर्द मर्द यीशु ने बचाया मुझे, हर मुसीबत में वो काम आया मुझे, हर मुसीबत में वो काम आया मुझे, मर्द मर्द यीशु ने बचाया मुझे, मर्द मर्द यीशु ने बचाया मुझे, ओ मर्द मरते, ओ मर्द मरते, ओ मर्द मरते यीशु ने बचाया मुझे, ओ रखवाला నీ కోరకే బాడెదా నూరంత ఫలములను నూరేలు చెదా. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత బహు గొప్ప స్థానము శ్రీ సుపాదము చరణమేనా ఆతృత అని తలాంతులు నీ కొరకే పాడెదా నూరంత ఫలములను నూరేలు ఇచ్చెదా. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత. కనులకే కనపడలేని నా కంటి పాపవై కాలకే తెలియక నన్ను చేచేవు గమ్యమో కనులకే కనపడలేని నా కంటి పాపవై కాలకే తెలియక నన్ను చేచేవు గమ్యమో నాకే తెలియక నాలో నీవు నాడు ప్రాణ శ్వాసవై నడిపించినావా దేవా ఈనాడుగా. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేనా ధన్యత.
కృప చేత నిండుగా నన్ను నింపి నీలాంటి పోలిక కలుగా శరీరము పంచితివా. నువ్వు నీ కృప చేత నిండుగా నన్ను నింపి నీలాంటి పోలిక కలుగా శరీరము పంచితివా. రాతి గుండె గుడిగా మార్చుకున్న దైవమా ఉన్నను దండముగా మార్చితివే. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత. బహు గొప్ప స్థానము శ్రీయేసు పాదము చరణమే నా ఆతృత. అని తలాంతులు నీ కొరకే బాడెదా నూరంత ఫలములను నూరేను ఇచ్చెదా. స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటే నా ధన్యత. హల్లెలూయా. కొంచెం హల్ హల్
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదను, సంగీత నాదముతో నీ మహిమను చాటెదను. దేవా రావయ్యా, నీ దీవెన నీవయ్యా. దేవా రావయ్యా, నీ దీవెన నీవయ్యా. హల్లెలూయా. ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదను, సంగీత నాదముతో నీ మహిమను చాటెదను. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదను, సంగీత నాదముతో నీ మహిమను చాటెదను. దేవా రావయ్యా, ఈ దీవెన నీవయ్యా. 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 ఆనందమే సంతోషమే ఈ కలయిక ప్రభు చిత్తమే. సామ్యేలు వరుడుగా వీచేసిన ఈ వేళ ప్రియుల వధువుగా కనిపించి తన జతగా. పండు వరుడుగా వీచేసిన ఈ వేళ ప్రియుల వధువుగా కనిపించి తన జతగా. నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో వర్ధిల్ల చేయును. నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో వర్ధిల్ల
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా.